వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన 52 మొబైల్ ఫోన్లను కూకట్పల్లి, బాచుపల్లి పోలీసులు రికవరీ చేశారు. ఈ ఫోన్లను బాధితులకు స్థానిక ఏసీపీ రవికిరణ్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. స్మార్ట్ ఫోన్లలో నేటి తరానికి సంబంధించిన విలువైన వ్యక్తిగత సమాచారం, డేటా నిల్వ ఉంటుంది. కాబట్టి సెల్ ఫోన్ పోవడం అంటే కేవలం పరికరాన్ని కాదు, ఆ వ్యక్తి డేటాను కోల్పోవడమే అన్నారు. ఫోన్లను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సాంకేతికత ద్వారా గుర్తించి రికవరీ చేసినట్లు తెలిపారు. సెల్ ఫోన్ దొంగతనం జరిగిన ఈ టెక్నాలజీ ద్వారా తప్పక ట్రేస్ అవుతుంది. అందువల్ల దొంగలు కూడా ఈ చోరీలకు స్వస్తి పలకాలి అని ఏసీపీ సూచించారు. రికవరీ చేసిన ఫోన్ల విలువ సుమారు 19 లక్షల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఏసీపీ అభినందించారు. ఒక 52 సెల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగింది. ఇది గత 6 నెలల నుంచి మన దగ్గర రిపోర్ట్ అయిన కేసుల్లో భాగంగా ఇవి రికవరీ చేయడం జరిగింది. పర్సనల్ డేటా కూడా మనం ఫీడ్ చేసుకున్నాం. సో ఇది ఆల్మోస్ట్ మనకు ఇంపార్టెంట్ పార్ట్ లెక్కనే, మన శరీరంలో ఒక పార్ట్ లెక్కనే. ఎందుకంటే ప్రతిదీ ఉంటుంది మనకి, ఎవరితో మాట్లాడినాం, మనకి అకౌంట్స్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇందులో పెట్టుకుంటాం. ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఈ ఫోన్ చాలా జాగ్రత్తగా నెక్స్ట్ టైం మళ్ళీ పూడగొట్టుకొని మళ్ళా పోలీసుల చుట్టూ తిరిగి మళ్ళా పోయింది సార్ అని చెప్పుకోకుండా రావద్దని నా యొక్క కోరిక.